నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి గత ఏడాది దేశం ఎంతో ఘనతను సాధించిందన్న ద్రౌపది ముర్ము. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ముందుకు వెళుతున్నామన్న రాష్ట్రపతి. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా భారత్కు బలంగా మారాయన్న ద్రౌపది ముర్ము. రేపు పార్లమెంటు ముందుకు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించాలన్న ప్రధానమంత్రి. నిర్మాణాత్మకంగా సభ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. 6,000 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం. వార్తల్లోని వివరాలు. గత ఏడాది భారత్ చారిత్రాత్మక విజయాలతో నిండిపోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందుకు సంబంధించి ప్రాంతీయ విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న సమగ్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం. గత సంవత్సరం భారత్ చారిత్రాత్మక విజయాలతో నిండిపోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత సంస్కృతి, సభ్యత ఎంతో చైతన్యవంతమైనవని ఆమె కొనియాడారు. రామజన్మభూమిలో భవ్యమందిరం, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా కఠినమైన చట్టం లాంటి అనేక కలలు సాకారమయ్యాయన్నారు. శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందని, భగవాన్ బిర్సా ముండా జయంతిని జన్జాతీయ దివస్గా జరుపుకుంటున్నామని తెలిపారు. తెలంగాణలో సమ్మక్క సారక్కల గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. ఆదివాసీ యోధులను స్మరించుకోవటం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. గతేడాది మన దేశం ఎన్నో ఘనతలను సాధించిందని, చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందన్నారు. ఆదిత్య L1 మిషన్ను విజయవంతంగా ప్రయోగించిందని, G20 సమావేశాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఆసియా క్రీడల్లో తొలిసారి 107, పారా క్రీడల్లో 111 పథకాలను సాధించామని వివరించారు. తొలిసారిగా నమో భారత్ రైలును ఆవిష్కరించామని, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించేలా నారీ శక్తి వందన అభినియం బిల్లును ఆమోదించుకున్నామని తెలిపారు. दुनिया में गंभीर संकटों के बीच भारत सबसे तेजी से विकसित होती बड़ी अर्थव्यवस्था बना। लगातार 2 क्वार्टर से भारत की विकास दर 7.5% से ऊपर रही है। भारत चंद्रमा के दक्षिण ध्रुव पर झंडा फहराने वाला पहला देश बना। भारत ने सफलता के साथ आदित्य मिशन लॉन्च किया। धरती से 15 लाख किलोमीटर दूर अपनी सैटेलाइट पहुंचाई। ऐतिहासिक G20 सम्मेलन के सफलता ने पूरे विश्व में भारत की भूमिका को सशक्त किया। గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా దేశం ముందుకెళ్తోందని తెలిపారు. శతాబ్దాలుగా కలలు కంటున్న రామమందిర నిర్మాణం సాకారమైందని, ఎన్నో ఆటంకాలను అధిగమించి ఆలయాన్ని ప్రారంభించామన్నారు. దేశంలో 5G నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోందని, కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చామన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ముందుకెళ్తున్నామని, రక్షణ, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులు భారత్లో తయారు కావటం గర్వకారణంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని తెలిపారు. ఆత్మనిర్భరత, మేక్ ఇన్ ఇండియా మన బలాలుగా మారాయని ఆమె పేర్కొన్నారు. ఇటీవల యావత్ ప్రపంచం కరోనా లాంటి మహమ్మారిని, యుద్ధాలను చవిచూసిందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలపై భారం పడకుండా చూసుకున్నామని ఆమె పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచామని,
కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందించామని వివరించారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి లాభాలను అందించడమే లక్ష్యమని పేర్కొన్న రాష్ట్రపతి కిసాన్ సమ్మాన్ ద్వారా 10 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. भारत ने एशियाई खेलों में पहली बार 100 से अधिक मेडल जीते। पारा एशियाई खेलों में भी 100 से अधिक मेडल जीते। भारत को अपना सबसे बड़ा समुद्री पुल अटल सेतु मिला। भारत को अपनी पहली नमो भारत ट्रेन तथा पहली अमृत भारत ट्रेन मिली। भारत दुनिया से सबसे तेजी से 5G रोल आउट करने वाला देश बना। भारतीय एयरलाइंस कंपनी ने दुनिया की सबसे बड़ी एयरक्राफ्ट डील की। पिछले साल ही मेरी सरकार ने मिशन मोड में लाखों युवाओं की सरकारी नौकरी दी है। ఉజ్వల కనెక్షన్లు 10 కోట్లు దాటాయని 7 లక్షల రూపాయల ఆదాయం వరకు పన్ను లేకుండా చేశామని పేర్కొన్నారు. సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. ఆవాస్ యోజన ద్వారా సామాన్యులకు నీడ కల్పిస్తున్నామని 4 కోట్ల 10 లక్షల మందికి పక్కా ఇళ్లు నిర్మించామని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. 10 ఏళ్లలో వేల ఆదివాసీ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. 2 కోట్ల మంది మహిళలు స్వయం సమృద్ధి సాధించారని, ట్రాన్స్జెండర్లకు సమాజంలో గౌరవస్థానం కల్పించామని పేర్కొన్నారు. యువశక్తి, నారీశక్తి, రైతులు, పేదలు అనే 4 స్తంభాలపై దేశాభివృద్ధి ఆధారపడి ఉందని విశ్వసిస్తున్నట్లుగా రాష్ట్రపతి వివరించారు. సరిహద్దుల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ఉగ్రవాదం, విస్తరణవాదానికి మన దళాలు గట్టిగా బదులిస్తున్నాయన్నారు. నక్సల్ ఘటనలు భారీగా తగ్గాయని, జమ్మూ కాశ్మీర్లో సురక్షిత పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహిస్తున్నామన్న రాష్ట్రపతి సౌర విద్యుదుత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే 5వ స్థానంలో నిలిచిందని, దేశంలో 1,00,000కు పైగా స్టార్టప్లు ఏర్పాటు చేశామని వివరించారు. పర్యాటక రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని, అండమాన్, లక్షద్వీప్ లాంటి ప్రాంతాలపై పర్యాటకులకు ఆసక్తి పెరిగిందని, అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత 13 లక్షలకు మించి బాలక్రామ్ను దర్శించుకున్నారని ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో పేర్కొన్నారు. కొత్త పార్లమెంటు భవనంలో మొదటిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగానికి ముందు ఆ ప్రాంగణంలో ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంది. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవనం నుంచి పార్లమెంటు భవనానికి అత్యున్నత అధికారిక స్థాయి లాంఛనాలతో ప్రయాణం చేశారు. పరంపరగా వస్తున్న గుర్రపు జట్కా బండిపై రాష్ట్రపతి కూర్చొని హుందాగా పార్లమెంటుకు తరలివచ్చారు. పార్లమెంటు వద్ద ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, లోక్సభ చైర్మన్ ఓం బిర్లా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతికి స్వాగతం పలికారు. సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పార్లమెంటరీ వ్యవస్థలో అత్యంత ఉన్నతమైన సంప్రదాయాన్ని ప్రతిబింబించే సంగోల్ ముందుకు తీసుకువెళ్తుండగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటు సభలోకి సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య చేరుకున్నారు. वैभवशाली लोकतंत्र का प्रतीक है ये संगोल। माननीय सभासदों, महामहिम राष्ट्रपति जी, దేశం దినదినాభివృద్ధి చెందుతూ కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని తాను దృఢంగా విశ్వసిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రయాణం కొనసాగుతుందన్నారు. పార్లమెంటు కార్యకలాపాలను తరచూ అడ్డుకునే ఎంపీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, అనైతికంగా వ్యవహరించిన వారు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని పేర్కొన్నారు.
ఇలా అంతరాయం కలిగించేవారిని, సమావేశాలను అడ్డుకునేవారిని ప్రజలు క్షమించరని తెలిపారు. का चीरहरण करते हैं ऐसे सभी माननीय सांसद आज जब आखिरी सत्र में मिल रहे हैं तब जरूर आत्मनिरीक्षण करेंगे कि 10 साल में उन्होंने जो किया। अपने संसदीय क्षेत्र में भी 100 लोगों को पूछ ले, किसी को याद नहीं होगा, किसी को नाम भी पता नहीं होगा जिन्होंने इतना हुड़दंग हो हल्ला किया होगा। लेकिन विरोध का स्वर तीखा क्यों ना हो, आलोचना तीखी से तीखी क्यों ना हो, लेकिन जिसने सदन में उत्तम विचारों से सदन को लाभान्वित किया होगा उनको बहुत बड़ा वर्ग आज भी याद करता होगा। आने वाले दिनों में भी जब सदन की चर्चाएं कोई देखेगा तो उनका एक एक शब्द इतिहास की तवारीख बन करके उजागर होगा। और इसलिए जिन्होंने भले विरोध का किया होगा लेकिन बुद्धि प्रतिभा का दर्शन कराया होगा, देश के सामान्य मानवीय के हितों का कंसर्न दिखाया होगा, हमारे खिलाफ तीखे से तीखी प्रतिक्रिया की होगी, उसके बावजूद भी मैं अवश्य मानता हूं कि देश का एक बहुत बड़ा वर्ग, लोकतंत्र प्रेमी सभी लोग इस व्यवहार की सराहना करते होंगे। శాంతి పరిరక్షణలో మహిళలు కీలకంగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు ఆవరణలో ప్రధాని మీడియాతో మాట్లాడుతూ కొత్త పార్లమెంటు భవనంలో నిర్వహించిన తొలి సమావేశాల్లో నారీ శక్తి వందన్ అభినియం పేరుతో మహిళా రిజర్వేషన్కు ఆమోదం తెలిపి చారిత్రక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆ తర్వాత జనవరి 26న కర్తవ్య పథ్లో మన నారీ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. ఈరోజు బడ్జెట్ సమావేశాలు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్గదర్శకత్వంలో ప్రారంభమై రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడతారని, మన నారీ శక్తికి ప్రతీక ఇదే అని మోదీ కొనియాడారు. फैसला लिया था और वो फैसला था नारी शक्ति वंदन अधिनियम। और उसके बाद 26 जनवरी को भी हमने देखा किस प्रकार से देश ने कर्तव्य पथ पर नारी शक्ति के सामर्थ्य को, नारी शक्ति के शौर्य को, नारी शक्ति के संकल्प की शक्ति को अनुभव किया। और आज बजट सत्र का आरंभ हो रहा है तब राष्ट्रपति द्रौपदी मुर्मू जी का मार्गदर्शन और कल निर्मला सीतारामन जी के द्वारा इंटरिम बजट एक प्रकार से ये नारी शक्ति के साक्षात्कार का पर्व है। साथियों, मैं आशा करता हूं कि गत 10 वर्ष में जिसको जो रास्ता सूझा उस प्रकार से संसद में सबने अपना अपना कार्य किया। రాష్ట్ర వ్యాప్తంగా 6,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర పౌర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు. ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదలకు ఆమోదం తెలిపిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 5,000 కోట్ల మేర నిధులు విడుదలకు ఆమోదముద్ర వేసిందని తెలిపారు. ఎస్ఐపిబి ఆమోదించిన తీర్మానాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం లభించిందని మంత్రి వివరించారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మావయ్య, ఇవన్నీ అవును, ఏళ్ల తరబడి ఊరికే పడున్న వస్తువుల్ని తీసి పారేయాలి. ఇది కూడా తాతయ్య గారి పాత పాస్బుక్ ఇంకా ఎఫ్డి. అరే, ఇది ఇలాగే ఉండిపోయింది. డబ్బు పోయిందా? లేదు, ఉపాయం ఉంది. బ్యాంక్ ఖాతాని నడిపిస్తూ ఉండాలి, లేకపోతే ఖాతా ఇనాపరేటివ్ అయిపోతుంది. అలాంటప్పుడు బ్యాంకుతో సంప్రదించి ఖాతాని క్రియాశీలంగా చేయించి ఉండిపోయిన మీ మొత్తాన్ని వడ్డీతో సహా క్లెయిమ్ చేసుకోండి. తాతయ్య, ఇది ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బాగా చెప్తున్నారు.
జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయు కాకినాడ విశ్వవిద్యాలయం 10వ స్నాతకోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూజీసీ నుంచి జాతీయ స్థాయిలో కాకినాడ జేఎన్టీయుకి న్యాక్ A+ హోదా లభించిందని అన్నారు. ప్రతి 3 ఏళ్లకు జేఎన్టీయు సిలబస్ను సమీక్షిస్తుందన్నారు. ప్రజల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందని, దేశం వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో యువతకు మార్గనిర్దేశం చేసే బాధ్యత విశ్వవిద్యాలయంపై ఉందన్నారు. విద్యార్థులకు సంబంధించిన ప్రతి అంశంలో విశ్వవిద్యాలయం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోందని, అవకాశాలను అందిపుచ్చుకుంటూ యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. JNTU Kakinada is regularly and carefully revising its syllabus every 3 years and conducting its convocations regularly without having any backlogs, and is up to date in awarding degrees to the students. Convocation is rightly described as Dikshant Samaroh and marks the end of one era of strenuous education by satisfying the thirst of knowledge and the beginning of another era of giving back to the society. As the Roman philosopher Seneca once said, and I quote, "Difficulties strengthen the mind as labor does the body." Convocation is a bitter sweet, a moment filled with all kinds of emotions for graduates and their loved ones, ranging from sad goodbyes to the dear ones and happy tears of excitement for the dreams ahead. ఉత్తరప్రదేశ్ వారణాసిలో జ్ఞానవాపి వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి లభించింది. ఈ మేరకు వారంలోగా పూజలకు ఏర్పాట్లు చేయాలని వారణాసికి కోర్టు ఈరోజు అనుమతి జారీ చేసింది. దీంతో హిందూ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను హిందువుల భారీ విజయంగా కాశీ విశ్వనాథ ట్రస్ట్ అభివర్ణిస్తోంది. కోర్టు ఉత్తర్వులతో సీల్ చేసిన మసీద్ బేస్మెంట్ ప్రాంతంలోని హిందూ దేవతల విగ్రహాలకు వారంలోగా పూజలు ప్రారంభిస్తామని ట్రస్ట్ ప్రకటించింది. జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలు చేసేందుకు హిందువులకు కోర్టు అనుమతిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని అంతర్జాతీయ క్రీడాకారులను వెలికితీసేందుకు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు దోహదం చేస్తాయని నరసన్నపేట శాసనసభ్యులు, శ్రీకాకుళం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన సచివాలయం జట్లు పాల్గొంటున్నాయని, ఈ పోటీల్లో కూడా విజయం సాధించిన జట్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని వివరించారు. రాష్ట్ర స్థాయిలోనే గౌరవప్రదంగా ఉండే విధంగా క్రీడాకారులు తయారవ్వాలని దాన్ని అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగించాలని తెలియజేస్తున్నాను. డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పదంలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కర్నూలులో జేఏసీ నాయకులు అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో 23 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి 4 నెలలైనా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఒక విజ్ఞప్తి, అయ్యా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు మీరు చేస్తారా, మేము అధికారంలో వచ్చిన తర్వాత చేయమంటారా అని అడిగి మాలో ఆశలు కల్పించారు. అలాగే మీ పాదయాత్రలో మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు, నేను వచ్చినంబడే మీకు పర్మనెంట్ చేస్తామని. వచ్చి కూడా 4.5 సంవత్సరాలైంది, ఇంతవరకు మీరు కాలయాపన చేశారు కానీ మాకు ఎటువంటి హామీని నిలబెట్టుకునే ఉద్దేశము మీకు లేనట్టు కనబడుతుంది. కాబట్టి మేము నిరసనగా నిరోధిక సమ్మెకు వచ్చాము. అలాగే గత 23 సంవత్సరాలుగా
మేము ఎంతో మహిళా సాధికారత కోసం కష్టపడి మా ఎన్నో కుటుంబాలు వాళ్ళు రోడ్డున పడ్డాయి. కాబట్టి మీరు ఏదో చేస్తారని, మీరు మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి గారని మేము నమ్మి సహాయం చేశాము. మీరు చెప్పినట్టు విన్నాము. అలాగే 4 సంవత్సరాలు ఓపికగా ఎదురు చూసాము. అయినా కానీ మాకు ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదు. మా సమ్మెను కూడా మీరందరూ కలిసి, మన గవర్నమెంట్ అందరూ కలిసి మన నాయకులను బెదిరించడం కానీ, అలా వాళ్ళ మాయమాటలు చెప్పడం చేసి జీవోఎం అని చెప్తున్నారు. ఇంకా జీవోఎం ఏంటి? ఒక్క క్యాబినెట్ మీటింగే ఉంది. మీరందరూ ఇప్పుడు ప్రకటించి తదుపరి క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు రాష్ట్ర ప్రజలు సంఘటితంగా ఉద్యమించాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జైహింద్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు వివి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు చిత్తశుద్ధితో హోదా కోసం పోరాటం చేయడం లేదని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రజల మధ్యకు వస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, రాజకీయ పార్టీల స్వార్థం కోసం ముగించబడిన అధ్యాయమన్నారు. అందుకని ఈరోజు సాధన సమితి ద్వారా మన రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ముఖ్య నాయకులు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మరియు ప్రతిపక్ష నాయకులకి ఈరోజు సాధన సమితి ద్వారా మేము చేసిన విన్నపం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు విభజన హామీలను సాధించడానికి మరి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. మీరు గనక రాజ్యసభలో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పాస్ కాకుండా మీరు అడ్డుకోగలిగితే కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు మీరు నిజంగా ప్రత్యేక హోదా సాధన సమితి చేస్తున్న ఒక విన్నపం ఏంటంటే, వాళ్ళకి ప్రత్యేక హోదా మరియు విభజన హామీలను మీరు చిత్తశుద్ధితో కనుక నెరవేర్చదలుచుకుంటే, రాజ్యసభలో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మెజారిటీ లేదు. అందువల్ల మిగతా పార్టీలన్నింటినీ కూడా కూడగట్టుకొని ఈ బడ్జెట్ పాస్ అవ్వకుండా మీరు చూడండి. అప్పుడు ఖచ్చితంగా మీకు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అని చెప్పి వారికి ఈరోజే తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక బకాయిలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు రవికుమార్ అన్నారు. వేతన బకాయిలను చెల్లించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేవలం ఉద్యోగులు దాచుకున్న సొమ్మును తిరిగి చెల్లించమని అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి పలుమార్లు నిరసనలు తెలిపినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. చాలా మొండిగా వ్యవహరిస్తుంది. అన్ని విషయాలు పిఎఫ్ లోన్లు అయితేనేమి, ఏపీజేఎల్ఐసి పార్ట్ ఫైనల్ లోన్లు అయితేనేమి, మరియు ఈఎల్స్ సరెండర్ రిలీఫ్ గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. అయినా మేము అనేక రూపాలుగా నిరాహార దీక్షలు చేస్తున్నాము, ర్యాలీలు చేస్తున్నాము. మేము ఒక సెక్షనే కాదు, అన్ని సెక్షన్లు మేమే గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో, మా డబ్బులు మీ దగ్గర దాచుకున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటివి, ఆ డబ్బులను మాకు లోన్ల రూపంలో విడుదల చేయండి, మా సొమ్ము మాకు ఇవ్వండి అని మేము అడుగుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, పట్టించుకోవడం లేదు. మరి అదే కాకుండా ఈ మధ్యకాలంలో పిఆర్సీ కమిటీ వేసినట్టు దాని విధి విధానాలే లేవు. కనుక ఆ విషయంలో ఐఆర్ను వెంటనే 30% ప్రకటించాలని యూటీఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. యువత దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన వీరుల జీవిత చరిత్ర తెలుసుకోవాలని ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్లో నిర్వహించిన సంవత్సర ఆనందోత్సవ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో జాతీయ నాయకులు సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద, భరతమాత, కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహాలను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, దేశానికి స్వేచ్ఛను అందించడంలో కీలకంగా వ్యవహరించిన ప్రముఖుల ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకువెళ్లేందుకు వారి విగ్రహాల ఏర్పాట్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ ఇటువంటి వారి విగ్రహాలు ఉన్నాయి. మనకు ముఖ్యమైన భారతమాత విగ్రహం ఉంది. అంతేకాకుండా మనకి విజ్ఞానాన్ని, వివేకాన్ని, విద్యని ప్రసాదించిన
వివేకానంద స్వామి వారు కూడా వారి విగ్రహం కూడా స్ఫూర్తిదాయకంగా ఇక్కడ ఉండటం చాలా మంచి విషయం. ఇవన్నీ తెలుసుకొని వీళ్ళ చరిత్రను తెలుసుకొని అందరూ ముందుకెళ్ళాలి. క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలులోని మినీ స్టేడియంలో ఆడుదామాంధ్ర జిల్లా స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ మండల నియోజకవర్గ స్థాయి ఆడుదామాంధ్ర పోటీల్లో గెలిచిన క్రీడాకారులు నేటి నుంచి 5 రోజుల పాటు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనున్నారన్నారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల నుంచి 800 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, ఈ పోటీల్లో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కలెక్టర్ వివరించారు. గ్రౌండ్స్ అన్ని కూడా రెడీ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 700 నుంచి 800 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 8 నియోజకవర్గం నుంచి ఇక్కడ ఉంటున్న ఎంపీడీఓ సహకారంతో పిల్లలందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ ఫుడ్ అకామిడేషన్స్ అరేంజ్ చేసి ఈ జిల్లాలోనే నెక్స్ట్ 5 days ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 డిసిప్లిన్లో కబడ్డీ, బ్యాడ్మింటన్, దెన్ క్రికెట్, వాలీబాల్, ఈ విషయంలో ఉంటున్న బోత్ మెన్ అండ్ ఉమెన్ టీం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా దీంట్లో బెస్ట్ టీమ్ అండ్ బెస్ట్ ప్లేయర్స్ సెలెక్ట్ చేసేసి వాళ్ళని మనం స్టేట్ లెవెల్కి రిప్రజెంటేషన్స్కి పంపించడం జరుగుతుంది. ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో గెలిచిన వాళ్ళు యాజ్ వెల్ as డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ కూడా ఈ ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆడుతామాంధ్రలో వాళ్ళ టీమ్స్ గెలిచిన టీం మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి మూలపేట పోర్టు ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్ తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్గా పనిచేసిన 2.5 ఏళ్ల కాలంలో దశాబ్దాల కాలంగా జిల్లాను పట్టి పీడిస్తున్న కిడ్నీ భూతాన్ని నివారించే అవకాశం కలిగిందని, అది ఎంతో ఆనందదాయకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న భూ హక్కు పథకం కింద భూ అమల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. నేను దాదాపు 2 సంవత్సరాల 8 నెలల పని చేయడం జరిగింది. ఇది ఏ ఐఏఎస్ ఆఫీసర్కి కూడా కలెక్టర్గా పనిచేసేటప్పుడు ఎన్నో విషయాలు పనులు చేయాలి, ఎంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు మన కాంట్రిబ్యూషన్ ఉండాలని ఒక కోరిక, ఒక ఆశ ఉంటుంది. ఈ జిల్లాలో నేను ఉండే టైంలో కొన్ని చాలా మంచి విషయాల్లో నేను నా వంతు కాంట్రిబ్యూషన్ చేయగలిగాను. అది నాకు చాలా గర్వకారణంగా సంతోషంగా ఉంది. మన ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ కానీ, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ, అదేవిధంగా మరి ముఖ్యంగా మూలపేట పోర్ట్ విషయంలో ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ ఈరోజు పోర్ట్ చాలా మంచి దశలో ఒక నాన్ రివర్సిబుల్ పాయింట్లో మనము తీసుకువెళ్ళగలిగాము. అదే కాకుండా మనకి వేరే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా, సంక్షేమ పథకాలు కానీ, ఈ అన్ని కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు జిల్లా కోసం పనిచేస్తే అందరూ ప్రయత్నాలు కలిసిపోయి ఏదో మంచి జరుగుతుందని ఈ నమ్మకం ఇక్కడ నాకు ఇంకా స్ట్రెంథన్ అయింది. ఇదే తరుణంలో శ్రీకాకుళం జిల్లా ఇంకా పురోగతిలో ఉండాలి. ఎక్కడైనా ఏదైనా నా వంతు నేను ఏ స్థాయి ఉన్నా కూడా చేయగలిగితే ఖచ్చితంగా చేస్తాను. రాయచోటి పట్టణ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని స్థానిక శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలో 2 కోట్ల రూపాయలతో చేపట్టిన సుందరీకరణ పనుల భూమి పూజలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాతో కలిసి పాల్గొన్నారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎన్ కాలనీ, టవర్ క్లాక్, చిత్తూరు రహదారి మార్గంలోని సర్కిల్, నేతాజీ సర్కిల్తో పాటు పలు ప్రాంతాల్లో సుందరీకరణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. 6 సర్కిల్ బ్యూటిఫికేషను, 1 కోటి రూపాయలతో ఒక బ్రహ్మాండమైనటువంటి క్లాక్ టవర్ కూడా నిర్మిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి టెండరింగ్ ప్రాసెస్ అయిపోయి ఈరోజు పని కూడా ప్రారంభించడం జరుగుతోంది. 1 నెల 2 నెలల లోపల ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఒక సంకల్ప బలం అన్నటువంటిది ఉండాలి ఏ నాయకుడికైనా కూడా, ఏ ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి. ఆ సంకల్ప బలం ఎలా ఉండాలి అని అంటే, తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఒక ప్రాంతానికి కానీ ఆ ఊరికి కానీ ఉపయోగపడేటువంటి పని అని ఉన్నప్పుడు అలు పెరగకుండా పోరాటం చేసుకొని సాధించుకొని పనులు చేయించుకోవాలి. ఈరోజు మాకు ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు 2,53,000 కోట్లు ఇచ్చింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు. అంత సంక్షేమం ఇవ్వడంతో కొంచెం బడ్జెట్లో సమస్యలు వచ్చినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి, దీర్ఘకాలంగా ఉపయోగపడేటువంటి స్టేడియంస్ కానీ, లేకపోతే నగరవనాలు కానీ, ఒక పార్కులు కానీ, ఈ బ్యూటిఫికేషన్కి సంబంధించినవి కానీ, మిగిలినటువంటి బిల్డింగ్స్ కానీ, హాస్పిటల్స్, ఇట్లాంటివి ఎక్కడ కూడా గతంలో ఏ ఒక్కరు ఆలోచన చేయని విధంగా అభివృద్ధి చేసి చూపించామన్నటువంటిది కళ్ళకు కనపడుతోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.